నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది OnePlus 8T. సో ఇంతకుముందు OnePlus 8 మనకి పెద్ద బాక్స్ అయితే రాలేదు కరోనా టైం కాబట్టి. ఈసారి OnePlus 8 అయితే స్పెషల్ బాక్స్ అయితే వచ్చింది. తెలిసిందే, మనం ఇంతకుముందు చాలా చూసాం OnePlus 7 Pro ఇవన్నీ ఇదే బాక్స్లో అయితే వచ్చినాయి. లోపల మనకి కేసులు ఇట్లాంటివి అయితే కొద్దిగా వెరైటీగా ఉంటుంది. ప్యాకింగ్ అయితే మీరు కొంటే ఇట్లా అయితే రాదు, ఓన్లీ బాక్స్ ఒకటే వస్తుంది. ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. బయటికి వాళ్ళు వస్తుంది. ఇది సింపుల్గా టేస్ట్ వచ్చేస్తుంది. అంత కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇది మనకి బాక్స్ అయితే లోపల, అండ్ దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. హలో, లోపల చూద్దాం. ఓహో, ఇక్కడ ఇది మనకి రివ్యూవర్ గైడ్. ఇక్కడ చూడొచ్చు మొత్తం దీనికి సంబంధించిన డీటెయిల్ స్పెసిఫికేషన్స్ కానీ ఇక్కడ చూడొచ్చు. మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దీంట్లో మనకి స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు. డిస్ప్లే వచ్చేసరికి 6.55 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే. ఇది ఫ్లూయిడ్ AMOLED 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ కెమెరా, మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్ అపేచర్ f1.7తో వస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి వైడ్ యాంగిల్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా f2.0 అపేచర్తో వస్తుంది. ఈసారి 123 డిగ్రీ వైడ్ యాంగిల్ కెమెరా. ఇంతకుముందు OnePlus 8లో 118 అనుకుంటా, దీనిలో ఇంక్రీజ్ చేశారు. అండ్ మ్యాక్రో కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ నుంచి 5 మెగాపిక్సెల్కి చేంజ్ చేశారు. అండ్ ఇంకో కెమెరా అయితే యాడ్ చేశారు. అది వచ్చేసరికి డెప్త్ సెన్సార్ 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్, అంటే మనకి డెప్త్ సెన్సార్ యాడ్ చేశారు. అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసి 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ స్లో మోషన్ వచ్చేసరికి 1080p 240 FPS 720p 480 FPS రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా, సోనీ IMX471 సెన్సార్. ఇది అపేచర్ f2.4తో వస్తుంది. అండ్ దీనిలో మనకి స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. అండ్ USB 3.1 సపోర్ట్తో కూడా వస్తుంది. సో మీరు ఎల్గాట్ ఇట్లాంటి కనెక్ట్ చేయాలని కనెక్ట్ చేయొచ్చు. దీంట్లో 4500 mAh బ్యాటరీతో వస్తుంది. ఈసారి మనకి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది మెయిన్ చేంజ్, 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ బ్యాక్ మనకి 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అండ్ వైడ్ యాంగిల్ కెమెరా కొద్దిగా వ్యూ ఇంక్రీజ్ చేశారు. అంతే, పెద్ద చేంజ్ లేదు. ఇక్కడ చూడొచ్చు అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 11తో వస్తుంది. అండ్ ActionOS 11తో వస్తుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ ఏం చేంజ్ లేదు. 8GB RAM 128GB బేస్ మోడల్, 12GB RAM 256GB ఇంకో మోడల్ కూడా ఉంది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇవి కంప్లీట్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే. నెక్స్ట్ బాక్స్లో మనకి కొన్ని కేసులు అయితే ఉన్నాయి. ఇవి స్పెషల్ కేసులు OnePlus 8 ఇవి. ఇది వచ్చేసరికి శాండ్ స్టోన్ బంపర్ కేస్, క్యాన్ కలర్ పక్క పెట్టేద్దాం. తర్వాత మొత్తం కేసు చూపిస్తే ప్రజెంట్ అయితే అన్ని తీసి పక్క రెండే ఉన్నాయి కేసులు అయితే. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది కేసు అయితే. ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఈ కేసు నేను యూజ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి సైబార్ క్యాన్ అని చెప్పేసి ఉంది, క్వాంటమ్ బంపర్ కేస్. సో ఇది ఫస్ట్ ఇంప్రెషన్, దీన్ని ఓపెన్ చేయాలనిపిస్తుంది నాకు. ఇక్కడ చూడొచ్చు ఇది డిఫరెంట్గా ఉంది కేసు అయితే లుక్ వైజ్. తర్వాత వేసి చూపిస్తే కేసులు 2 కేసులు అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి నాకు తెలిసి మొబైల్ అయితే ఉంటుంది మ్యాక్సిమం. ఇది OnePlus 8T. ఇది మనకి OnePlus 8T. ఇంకంతే మనకి బాక్స్లో ఇదే మనకి పెద్ద బాక్స్లో నుంచి కంటెంట్స్ అయితే 2 కేసులు ఉన్నాయి. అండ్ ఫోన్ ఉంది, రివ్యూవర్ గైడ్ అయితే ఉంది. ఇది మనకి మెయిన్ ఫోన్ అయితే ఇలా వస్తుంది మీరు ఒకవేళ ఫోన్ కొంటే మాత్రం. అండ్ ఇది చూస్తే ఇది 12GB RAM 256GB హై ఎండ్ మోడల్. ప్రైస్ అయితే కొట్టేస్తుంది రివ్యూ యూనిట్ కాబట్టి మనకి ప్రైస్ ఇంటూ ప్రైస్ మనకి 14వ తారీఖు తెలుస్తుంది, ఎల్లుండి తెలుస్తుంది ప్రైస్ ఎంతో. ఆక్వామెరైన్ గ్రీన్ కలర్ ఇది. అండ్ ఇదే అనుకుంటే ఎక్కువ మనకి లీక్స్లో కూడా బయటకు వచ్చింది కలర్ అయితే. అండ్ దీనిలో సార్వేలు కూడా మెన్షన్ చేస్తారు. హెడ్ సార్వేలు వచ్చేసరికి 1.07 వాట్ పర్ కేజీ ఉంది. బాడీ సార్వేలు 0.85 వాట్ పర్ కేజీ ఉంది. ఇంకా మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఇక్కడ కవర్ అయితే ఇచ్చారు, దీన్ని మనం ఓపెన్ చేయడమే. పెద్దగా చేంజెస్ అయితే లేవు OnePlus 8తో కంపేర్ చేస్తే 8Tలో చిన్న చేంజెస్ ఉన్నాయి. ప్రాసెసర్ కూడా చేంజ్ చేయలేదు, ఎందుకంటే 865 ప్లస్కి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం నోటీస్ చేయలేదని చెప్తున్నారు వాళ్ళు. అందుకే చేంజ్ చేయలేదని చెప్తున్నారు. మెయిన్ అయితే కెమెరాస్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. డిజైన్ కూడా కొద్దిగా చేంజ్ చేశారు. ఈసారి బ్యాక్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇది ఫస్ట్ మనకు మొబైల్ ఫోనే ఉంది. ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ లుక్ అయితే ఫోన్ది. ఫ్రెండ్స్ ఇది 2 కలర్స్లో కనిపిస్తుంది నాకైతే. నేను సైడ్ నుంచి చూస్తుంటే బ్లూ కలర్లో కనిపిస్తుంది, ముందు నుంచి చూస్తుంటే మనకు కొద్దిగా గ్రీనిష్ ఫినిష్లో కనిపిస్తుంది. ఇది ఆక్వామెరైన్ కలర్ వీళ్ళు చెప్తుంది. ఫోన్ అయితే బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అల్యూమినియం ఫ్రేమ్, ఫ్రంట్ బ్యాక్ మనకి గ్లాస్ బాడీతో వస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ బిల్డ్ క్వాలిటీ, లుక్ అయితే ఫోన్ది బాగుంది. అండ్ నెక్స్ట్ లోపల ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి, తెలిసిందే మనకి. లెటర్ ఒకటి ఉంటుంది, కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి, ఇక్కడ చూడొచ్చు ఈ స్టిక్కర్స్. అండ్ CEO లెటర్ ఉంటుంది, ఇది రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్. ఇది వచ్చేసరికి సిమ్ ఎజెక్టర్ పిన్.
అండ్ ఇదే మనకి లెటర్. అండ్ ఇవి వచ్చేసరికి క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇవి డాక్యుమెంట్స్. నెక్స్ట్ బాక్స్లో మనకి కేసు ఉంది, ట్రాన్స్పరెంట్ కేసు. ఇది బాక్స్లో ఈ కేసు అయితే మీకు వస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు నెవర్ సెటిల్ అని చెప్పేసి రాస్తుంది. OnePlus 8 నుంచి ఇట్లాంటి కేసులు అయితే తీసుకొని వస్తున్నారు. లుక్ అయితే బాగుంటుంది ఇది వేసినా కానీ మీకు. ఇక్కడ చూడొచ్చు నెవర్ సెటిల్ అని చెప్పేసి కేసు వేస్తే మీకు ఫోన్ లుక్ అయితే ఏం పాడవట్లేదు. ట్రాన్స్పరెంట్ కేసు ఇది. ఒకవేళ మీరు దీన్ని యూజ్ చేసుకోవాలన్నా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లాంటి కేసులు అయితే కొనుక్కోవచ్చు. ఇది వేసి చూద్దాం తర్వాత, ఒకసారి ఇది వేసి చూద్దాం. ఫస్ట్ నుంచి ఇది నన్ను అట్రాక్ట్ చేస్తుంది. ఇది కేసు అయితే బంపర్ కేసు ఇది. అండ్ ఈ కలర్కి మ్యాచ్ అయ్యే కేసు కూడా వీళ్ళు మనకు ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఇది శాండ్ స్టోన్ ఫినిష్లో వస్తుంది ఇది. సో ఇది కూడా ఒకసారి వేసేసి చూపిస్తే అయిపోయింది, మళ్ళీ లాస్ట్లో మర్చిపోకుండా. OnePlus Nordలో చూసాను నేను. OnePlus Nord మీరు అన్బాక్సింగ్ చూస్తే ఇట్లాంటి కేసు అయితే మనం OnePlus Nordలో కూడా చూడొచ్చు. ఇది ఒకసారి వేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా సెట్ అయింది ఈ ఫోన్కి అయితే. మీ ఇష్టం, ఏదైనా కేసు మీరు బాక్స్లో ప్రొవైడ్ చేసిన కేసు కూడా బాగుంది, ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మనకి Type-C to Type-C కేబుల్. ఇంతకుముందు వరకు మనకి Type-A to Type-C ఉండేది, కాకపోతే ఈసారి మనకి Type-C to Type-C ఇచ్చారు. ఎందుకంటే ఛార్జర్ కూడా మనకి చిన్న ఛార్జర్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, అంటే అంత పెద్ద సైజ్ అయితే ఏముండదు, చిన్న సైజులో వస్తుంది ఛార్జర్ అయితే. ఇక్కడ చూడొచ్చు Type-C. కాకపోతే మీరు రెండు క్యారీ చేయాలి ఒకవేళ మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే Type-C to Type-C కేబుల్. ఇది 65 వాట్ ఛార్జర్, రాప్ ఛార్జర్ 65. ఇక్కడ చూడొచ్చు రాప్ 65 అని చెప్పేసి రాస్తుంది. ఇవే మనకి బాక్స్లో కంటెంట్స్ అయితే. ఇవన్నీ పక్క పెట్టేద్దాం, మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇది మనకి మొబైల్ అయితే. ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ నుంచి లుక్ అయితే ఫోన్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి 4 కెమెరాస్ కనిపిస్తున్నాయి, ఫ్లాష్ కనిపిస్తుంది, 2 ఫ్లాష్లు కనిపిస్తున్నాయి, పైన ఒకటి అండ్ ఇక్కడ మిడిల్లో డ్యూయల్ టోన్ ఫ్లాష్ ఒకటి కనిపిస్తుంది. OnePlus లోగో కనిపిస్తుంది, ఇంకా బాటమ్కి వస్తే OnePlus అని చెప్పేసి రాస్తుంది. రైట్ సైడ్ పవర్ బటన్ అండ్ అలర్ట్ స్లైడర్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ బాటంలో చూసుకుంటే స్పీకర్ గ్రిల్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, సిమ్ ట్రే ఉంది. నాకు తెలిసి OnePlusలో ఎప్పుడు మనం మైక్రో SD కార్డ్ స్లాట్ చూడడం, దీనిలో కూడా ఉండదు మ్యాక్సిమం. ఇక్కడ చూడొచ్చు 2 సిమ్ కార్డులు అయితే మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ మీకు 865 వస్తుంది, 5G సపోర్ట్తో కూడా వస్తుంది. అండ్ ఈ ఫోన్లో మనకి వాటర్ రెసిస్టెంట్ కానీ వైర్లెస్ ఛార్జింగ్ కానీ ఇట్లాంటివి అయితే ఏముండవు, అవి మీకు ప్రో మోడల్స్లో ఉంటాయి. డిస్ప్లే వస్తారు 6.55 ఇంచ్ డిస్ప్లే. లెఫ్ట్లో మనకి కట్అవుట్ అయితే ఉంది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అక్కడ ఉంది. అండ్ స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ వస్తుంది. అండ్ టాప్లో చూసుకుంటే మనకి ఇయర్ పీస్ కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం ఫోన్ని స్విచ్ ఆన్ చేద్దాం. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. టాప్ స్పీకర్ మీకు టాప్ ఇయర్ పీస్ మీకు స్పీకర్లా కూడా యాక్ట్ అవుతుంది. ఫోన్ స్విచ్ ఆన్ అయింది. OnePlus పవర్ బ్యాండ్ అని వచ్చింది. క్విక్గా సెటప్ చేస్తాను, సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాం. మొత్తం సెటప్ మెనూ కూడా చేంజ్ అయిపోయింది. ఇది Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. డ్యూయల్ వన్ వైఫై సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు 2.5 GHz బ్యాండ్స్ డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్ దానికి సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు హోమ్ స్క్రీన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. మొత్తం నాకైతే ఫాంట్ అయితే కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ లుక్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది. ఇవి ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. Android వర్షన్ 1 చెక్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు లోపల మనకి మొత్తం చేంజ్ అయిపోయింది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11తో రన్ అవుతుంది. అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మొత్తం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది. 120Hz AMOLED స్క్రీన్తో వస్తుంది. Android 11 మీద రన్ అవుతుంది. సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. అండ్ ఒకసారి మనం బ్యాక్ వద్దాం, డిస్ప్లేలోకి వెళ్దాం. డిస్ప్లే సెట్టింగ్స్లో అడ్వాన్స్ సెట్టింగ్స్లో మనకి ఇక్కడ చూడొచ్చు రీఫ్రెష్ రేట్ అయితే కనిపిస్తుంది 120 అండ్ 60. సో అడాప్టివ్ అయితే ఏం లేదు, ఆటోమేటిక్గా అయితే అడ్జస్ట్ చేసుకోవడం. మాన్యువల్గా మనమే స్విచ్ చేసుకోవాలి దీన్ని. అండ్ నెక్స్ట్ ఇంకా కెమెరా చూస్తే ఒకసారి మనం UI చూద్దాం. మనం బ్లోట్వేర్ ఏమైనా ఇంక్లూడ్ చేశారేమో. OnePlusలో మనకి బ్లోట్వేర్ మ్యాక్సిమం ఉండదు. ఇక్కడ చూడొచ్చు ఏం బ్లోట్వేర్ అయితే ఏం లేదు, క్లీన్ ఉంటుంది UI. అండ్ అన్ని ఆప్షన్స్ అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి, చాలా స్మూత్ ఉంటుంది యాక్షన్ వైస్ అయితే, అదే దీనిలో ప్లస్ పాయింట్. అండ్ నెక్స్ట్ మనం కెమెరా ఓపెన్ చేద్దాం. కెమెరా UI కూడా పెద్దగా చేంజ్ అయితే ఏం లేదు. ఇక్కడ నుంచి మనం 12 మెగాపిక్సెల్కి 48 మెగాపిక్సెల్కి చేంజ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ నుంచి వైడ్ యాంగిల్, ఇక్కడ నుంచి 2x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు. దీనిలో మన టెలిఫోటో లెన్స్ ఇట్లాంటివి అయితే ఏం లేవు. నైట్ స్కేప్ అయితే ఉంది. నైట్ స్కేప్ కొద్దిగా ఇంప్రూవ్ అయితే చేశారు ఈసారి. నైట్ స్కేప్లో చాలా ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు ఫోటో డిపార్ట్మెంట్లో. ప్రో మోడ్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇది ఫోటో, ఇది వీడియో చూద్దాం ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ నైట్ స్కేప్ ఉంది వీడియోలో కూడా, నైట్ టైం వీడియో రికార్డ్ చేసేటప్పుడు. అండ్ ఇది మనకి స్టెబిలైజేషన్ సూపర్ స్టేబుల్. అండ్ ఇది వచ్చేసరికి వీడియో పోర్ట్రేట్, వీడియో రికార్డ్ చేస్తే మనం బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయొచ్చు ఈ ఆప్షన్ యూస్ చేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చో చూడాలి. సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు తెలుస్తుంది. సెట్టింగ్స్ ఇక్కడ చూడొచ్చు. వీడియో వచ్చేసరికి మీరు
1080p 240 fps, 720p 480 fps. ఇది వచ్చేసరికి స్లో మోషన్ వీడియో అండ్ ఇది వచ్చేసరికి నార్మల్ వీడియో. ఇది చూస్తే మనకి 4K 60 fps వరకు మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ 4K 60 fps సినీ కూడా ఉంది. సినీ అంటే మనకి వైడ్ స్క్రీన్ అనమాట. 21:9 ఆస్పెక్ట్ రేషియోలో మనకి వీడియో అయితే రికార్డ్ చేస్తుంది సినిమాటిక్ స్టైల్లో. ఇది మనం OnePlus 8లో కూడా చూసాం, దీనిలో కూడా మనకైతే ఉంది. అండ్ మ్యాక్రో కెమెరా వస్తుంది, ఇక్కడ నుంచి మనం యూజ్ చేయొచ్చు. ఇది మ్యాక్రో, సూపర్ మ్యాక్రో 3 to 4 cm మ్యాక్రో షాట్స్ అయితే మీరు ఇక్కడ నుంచి తీయొచ్చు. ఒకసారి నేను కొన్ని ఫోటో శాంపిల్స్ చూపిస్తే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి. ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి డే లైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్, ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. OnePlus 8 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్న డే లైట్ కండిషన్ వీడియో క్వాలిటీ మీకు ఎలా అనిపిస్తుందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ చేస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. నడుస్తుందని స్టెబిలేషన్ చూడొచ్చు. దీనిలో EAS అయితే ఉంటుంది మనకి, అందుకే కొద్ది క్రాప్ అయినట్లు వస్తుంది. ఇంత వైడే మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు, అంత వైడ్ యాంగిల్ కూడా ఉండదు మీకు. ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఇంతే ఉంటుంది. మీరు ఒకవేళ వ్లాగ్స్ ఇట్ అని రికార్డ్ చేయాలనుకుంటే మాత్రం ఇట్లా ఉంటుంది వీడియో క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి. నేను OnePlus 8 బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్నా. 4K 60 fps సినీ ఆస్పెక్ట్ రేషియో, అంటే మనకి 21:9 ఆస్పెక్ట్ రేషియో వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ మీకు ఎలా అనిపిస్తుంది, ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలేషన్ చూడొచ్చు ఎలా ఉందో. సాయి సచిన్ కుక్క వస్తుంది, వాళ్ళు భయపడతారు ఇప్పుడు. దాగి వస్తుందారా? చీ డాగి భయపడ్డా, గుడ్డి డాగి భయపడతాను. ఫ్రెండ్స్ ఇది వీడియో పోర్ట్రేట్, అంటే పోర్ట్రేట్ వీడియో మోడ్ మనం పోర్ట్రేట్ అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు సాయి సచిన్ ఒకటి ఫోకస్లో ఉంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుంది. ఇట్లా మీరు వీడియో రికార్డ్ చేయాలి, వీడియో రికార్డ్ చేయొచ్చు. సార్ కొద్దిగా ఫేస్ చూపించండి సార్. ఏముంది సార్, కింద ఎంత ఆడుతున్నారు సార్? ఇసుకతోనా ఎంత ఆడుతున్నారు సార్? సాయి సచిన్ సార్ బిజీగా ఉన్నారు. సాయి సచిన్ సార్ కాల్ షీట్లే దొరకట్లే మాకు. సార్ చూడండి సార్, చూడండి సార్, కొద్దిగా చూడండి సార్, మమ్మల్ని కనికరించండి సార్, మమ్మల్ని సార్ కనికరించండి సార్. అండ్ వాల్ పేపర్స్ కూడా మనకు కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. చూద్దాం ఇంకేమేమి వాల్ పేపర్స్ ఉన్నాయో. వాల్ పేపర్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మనకి కొద్దిగా డిఫరెంట్గా వాల్ పేపర్స్ అయితే డిజైన్ చేశారు 80కి 8తో కంపేర్ చేస్తే. అండ్ ఇవన్నీ మనకి 8 వాల్ పేపర్స్. ఒకసారి మనం సెన్సార్స్ ఏం చెక్ చేద్దాం. అన్నీ ఉంటాయి నాకు తెలిసి, పెద్దగా చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది, యాక్సిలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, అన్నీ ఉన్నాయి. సెన్సార్ వీళ్ళేం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఇక్కడ చూడొచ్చు. కాకపోతే ఈ ఫోన్ మనకి ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది, ఇదొకటి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనకి OnePlus 8 చూసుకుంటే కర్వ్ డిస్ప్లే ఉండేది, దీనిలో మాత్రం మనకి ఫ్లాట్ డిస్ప్లే తీసుకొని వచ్చారు. మేబీ దీని ఫోన్ ప్రైస్ కొద్దిగా తక్కువ తీసుకొని రావచ్చు నాకు తెలిసి. అయితే చూద్దాం ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారు మరి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి DRM ఇన్ఫో చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, వైడ్ 1 సపోర్ట్తో వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ చూడొచ్చు. ఫ్రెండ్స్ మనకి అమెజాన్ ప్రైమ్ అయితే ఫుల్ స్క్రీన్లో ప్లే అవ్వట్లేదు, యాప్ టు డిస్ప్లే అండ్ ఫుల్ స్క్రీన్ కనిపించట్లేదు. మళ్ళీ చెక్ చేస్తాం, మళ్ళీ అప్డేట్ చేస్తాం మీకు. సో HD అయితే ప్లే అవుతుంది, ఇక్కడ చూడొచ్చు HD ఆప్షన్ అయితే వస్తుంది. స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచం ఎవ్వరి కోసం ఆగదు. వేరే వాళ్ళ గురించి ఆలోచించొద్దు, వాళ్ళెవ్వరూ నీకన్నా గొప్పోళ్ళు కాదు. ఫస్ట్ ఇంప్రెషన్ మనకి డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ స్పీకర్స్ కూడా మనకి స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి కాబట్టి సౌండ్ కూడా మనకి చాలా బాగుంది. అండ్ మీకు డాల్బీ అట్మాస్తో కూడా వస్తుంది, NFC కూడా ఉంది. సో అన్నీ ఉన్నాయి మీకు. సేమ్ OnePlus 8 లాగే ఉంది, కాకపోతే కర్వ్ డిస్ప్లే అయితే లేదు. అండ్ కొద్ది కెమెరాస్ ఇంప్రూవ్మెంట్ చేశారు, ముఖ్యంగా వైడ్ యాంగిల్ ఇంకా మనకి 123కి తీసుకొని వచ్చారు. మ్యాక్రో కెమెరా 5 MP మ్యాక్రో కెమెరా తీసుకొచ్చారు. డెప్త్ సెన్సర్ యాడ్ చేశారు. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొని వచ్చారు. ఇవి మేజర్ చేంజెస్ అయితే మనం నోటీస్ చేసింది. మరి చూడాలి ఇది ప్రైస్ ఎంత పెడతారో. అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే Android 11 ఆక్షన్ వైస్ 11తో వస్తుంది. ఇది ప్రైస్ డీటెయిల్స్ మనకి 14వ తారీఖు తెలుస్తాయి. చూద్దాం ప్రైస్ ఎంత పెడతారో. వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.